ఫ్రెండ్స్ నమస్తే మీరు చూస్తున్నారు ఏపీ హిందీ సేవా సమితి యూట్యూబ్ ఛానల్। ఫ్రెండ్స్ ఈరోజు అతి ముఖ్యమైనటువంటి టాపిక్ రాజభాష और రాష్ట్ర భాష। సో ఈ టాపిక్ లేకుండా డిఎస్సి క్వశ్చన్ పేపర్ ఉండదేమో। సో నేను చూసేటువంటి ప్రతి క్వశ్చన్ పేపర్లో కూడా రాష్ట్ర భాషకు సంబంధించి కానీ రాజభాషకు సంబంధించి కానీ ఒక ప్రశ్న అనేది ఖచ్చితంగా ఇవ్వబడుతుందండి। అందువల్ల ఈ టాపిక్ చాలా మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్। మీరు ఖచ్చితంగా ఈ టాపిక్ని ఉన్నటువంటి ప్రతి అంశాన్ని కూడా నిశ్చితంగా పరిశీలించి చదవాలి। అయితే ఈ రాజభాష అంటే ఏంటి, రాష్ట్ర భాష అంటే ఏంటి, దీనికి సంబంధించిన ప్రతి అంశాన్ని కూడా మనం క్షుణ్ణంగా నేర్చుకుందాం। సో రాజభాష అంటే ఏంటి, సో మీరు అందరూ ఆల్రెడీ మీకు చదువుకున్నారు। సో రాజభాష అంటే ఏంటి, రాజభాష అంటే सरकार संविधान द्वारा स्वीकृत सरकारी कामकाज की भाषा। संविधान द्वारा स्वीकृत సర్కారీ కామ్కాజ్ కి భాష అంటే రాజ్యాంగం ద్వారా స్వీకరించబడినటువంటి ప్రభుత్వ పనులకు ఉపయోగించేటువంటి భాష। రాజ్యాంగం ద్వారా స్వీకరించబడి ప్రభుత్వ పనులకు ఉపయోగించేటువంటి భాషను ఏమంటామంటే రాజభాష అంటాం। అంటే అది రాజ్యాంగం ద్వారా గుర్తించబడి ఉండాలి, అంటే రాజ్యాంగం ఆదేశించబడాలి, రాజ్యాంగంలో పొందుపరచబడి ఉండాలి। ఫలానా భాష మన పూర్తి ప్రభుత్వ కార్యక్రమాలకి ఉపయోగించాలి అనేసి తెలియజేయబడాలి రాజ్యాంగంలో। సో దీనికి సంబంధించి ఇక్కడ ఒక డెఫినేషన్ ఇవ్వడం జరిగింది చూడండి। రాజభాష, రాజభాష అంటే ఏంటి, किसी देश का सरकारी कामकाज की भाषा में करने का कोई निर्देश संविधान के द्वारा दिया जाता है वह उस देश की राजभाषा कही जाती है। అంటే ఏ దేశమైనప్పటికీ కూడా సర్కారీ కామ్కాజ్ కి భాష మే అంటే ప్రభుత్వ పనులకు ఉపయోగించడానికి संविधान के द्वारा निर्देश दिया जाना चाहिए, అంటే రాజ్యాంగం ద్వారా ఆదేశించబడాలి, ఫలానా భాష ప్రభుత్వ కార్యక్రమాలకు ఉపయోగించబడాలి। అటువంటి భాషను ఏమంటామంటే వా ఉస్ దేశ్ కి రాజభాష కహీ జాతి హై। సో అటువంటి భాషను మనం ఏమంటామంటే రాజభాష అంటాం, అటువంటి భాషను ఏమంటామంటే రాజభాష అంటాం। సో అలాంటి భాషనే మనకి రాజభాష అంటాం। संविधान द्वारा स्वीकृत सरकारी कामकाज की भाषा को हम क्या कहा जाता है, రాజభాష कहा जाता है। అయితే ముఖ్యంగా ప్రభుత్వ యంత్రాంగాన్ని కంట్రోల్ చేసేది మూడు అంగాలండి। సో ఈ మూడు అంగాల్లో కూడా ఈ రాజభాష అనేది ప్రయోగించబడుతుంది। అవేంటంటే ముఖ్యంగా प्रमुख रूप से 3 अंगों पर इस राजभाषा को प्रयोग करने के लिए संविधान द्वारा स्वीकृत होना चाहिए। वो क्या है, संसद। सबसे पहले क्या है, संसद। संसद అంటే ఏంటండి, పార్లమెంట్। పార్లమెంట్ అంటే ఏంటండి, లోక్సభ, రాజ్యసభ, రాష్ట్రపతి మూడు కలిస్తే పార్లమెంట్ అవుతుంది। నెక్స్ట్ అదాలత్, అదాలత్। సో అదాలత్ అంటే ఏంటి, న్యాయ వ్యవస్థ। అదాలత్ అంటే న్యాయ వ్యవస్థ, సుప్రీంకోర్టు అవ్వచ్చు, హైకోర్టు అవ్వచ్చు, జిల్లా కోర్టులు కూడా అయి ఉండొచ్చు। और ప్రశాసన్, ప్రశాసన్ అంటే అడ్మినిస్ట్రేషన్ అండి। ప్రశాసన అంటే ఏంటండి, అడ్మినిస్ట్రేషన్। సో ప్రభుత్వ కార్యకలాపాలు జరిగేటువంటి ప్రతి ప్రభుత్వ కార్యాలయం ఏమొస్తుంది, అడ్మినిస్ట్రేషన్లోకి వస్తుంది। అంటే పార్లమెంట్లో చట్టం రూపొంది జీవో విడుదల అయిన తర్వాత ప్రభుత్వ చేసే ప్రతి పని కూడా అడ్మినిస్ట్రేషన్లోకే వస్తుంది। ప్రభుత్వ కార్యాలయాల్లో కానీ ప్రభుత్వం చేసే పనులు కానీ అడ్మినిస్ట్రేషన్లోకే వస్తుంది। సో ఇవన్నీ కూడా వీటన్నిటిలో కూడా ఉపయోగించడానికి రాజ్యాంగం ఆదేశించబడాలి, రాజ్యాంగం గుర్తించబడాలి। అటువంటి భాషను ఏమంటామంటే రాజభాష అంటాం। అర్థమైందండి, ముఖ్యంగా మూడు అంగాల్లోనే ఏంటి, ఒకటి సంసద్, 2 అదాలత్, 3 ప్రశాసన్। సో ఈ మూడే మొత్తం దేశాన్నంతా కూడా ఒక వ్యవస్థని, దేశంలో ఉన్న ప్రతి వ్యవస్థని కూడా కంట్రోల్ చేస్తాయి। సో ఈ మూడే ప్రధాన అంగాలు అన్నమాట దేశంలో। సో వీటిలో ఉపయోగించేటువంటి రాజ్యాంగం ద్వారా ఆదేశించబడి ఉండాలి। సో అటువంటి భాషను ఏమంటామంటే రాజభాష అంటాం। నెక్స్ట్ రాష్ట్ర భాష అంటే ఏంటి, రాష్ట్ర భాష అంటే ఏంటి చూడండి। రాష్ట్ర భాష అంటే उस देश में सबसे अधिक संख्या के लोग उस भाषा को बोला जाना चाहिए, उसी భాష को हम రాష్ట్ర భాష कहा जाता है। అంటే ఆ దేశంలో అత్యధిక సంఖ్యలో ఎవరైతే ఎక్కువగా ఆ భాష మాట్లాడతారో, అంటే ఏ భాష అయితే ఎక్కువగా మాట్లాడతారో ఆ దేశంలో, దాన్నే మనం రాష్ట్ర భాష అంటామండి। ఇక్కడ ఒక డెఫినేషన్ ఇవ్వడం జరిగింది చూడండి। రాష్ట్ర భాష అంటే ఏంటి,
किसी देश की राष्ट्रभाषा उस देश के बहुसंख्यक लोगों की भाषा को माना जाता है। किसी देश की राष्ट्रभाषा उस देश के बहुसंख्यक लोगों की భాష को మానా జాతా హై. ఏ దేశం అయినప్పటికీ కూడా ఆ దేశంలో అత్యధికంగా ఏ భాష అయితే మాట్లాడతారో ఆ భాషను మనం రాష్ట్ర భాష అంటామండి. రాష్ట్ర భాష అంటాం. సో ఏ విధంగా అయితే మనకి రాష్ట్రీయ ధ్వజ్, రాష్ట్రీయ జెండా, రాష్ట్రీయ పూల్, రాష్ట్రీయ పక్షి, రాష్ట్రీయ వృక్ష, ఏ విధంగా అయితే మనకి ప్రతిదీ ఒక్కొక్క ఎంబ్లం ఉందో మనకి మన దేశానికి, అదేవిధంగా ఒక దేశానికి ఒక రాష్ట్ర భాష కూడా అవసరం. అయితే హిందీ రాష్ట్ర భాష కాదా అనేది ఇంకా అనేక విషయాలు మనం పోను మనం నేర్చుకోవచ్చు. సో క్లుప్తంగా నేను ఏంటంటే రాజభాష రాష్ట్ర భాష ఇంట్రడక్షన్లో చెప్పడం జరిగింది. సో ముందుగా మనం రాజభాష గురించి సంబంధించి, రాజభాషకు సంబంధించి మీకు క్వశ్చన్లు అనేవి వస్తాయండి. దీనికి సంబంధించి ఆర్టికల్స్ అనేవి ప్రతిసారి కూడా అడగడం జరుగుతుంది. అయితే ఈ రాజభాష అనేది భారతదేశంలో మరి ఎప్పటి నుంచి ఉంది? వైదిక కాలం నుంచి కూడా ఉందండి. వైదిక లౌకిక కాలంలో అశోకుడి పూర్వంకి ముందు కూడా ఈ రాజభాష అనేది ఉంది. అప్పుడు ఏ భాష ఉంది? సంస్కృత్. అశోకుడి ముందు ఏంటంటే సంస్కృత్ భాష. భారత్మే అఖండ భారతదేశం అంటే కేవలం అప్పుడు పాకిస్తాన్, తర్వాత ఇప్పుడు శ్రీలంక, సుమారు 30-40 దేశాలు కలిపి ఒక అఖండ భారతదేశం ఉండేది. ఆ దేశం అంతటికీ కూడా ఒకే ఒక రాజభాష కానీ రాష్ట్ర భాష కానీ అయి ఉండేది. అదేంటంటే సంస్కృత్ అండి. అశోక్ కే పూర్వ, ఇది ఎప్పుడు? అశోక్ కే పూర్వ, భారత్ మే అశోక్ కే పూర్వ, అశోకుడికి ముందు. అశోకుడు పరిపాలనా కాలంలో మరి ఏ భాష ఉండేది రాజభాష కింద? అశోకుడు పరిపాలనా కాలంలో ఏ భాష ఉండేది? పాలి అండి. సో మనందరం భాషలో చదువుకున్నాం కదండి. భాషాక ఉద్భవం, హిందీ భాషాక ఉద్భవంలో మనం ఈ భాషని కూడా మనం తెలుసుకున్నాం. సో అశోకుడు కాలంలో పాలీ భాష అనేది రాజభాషగా ఉండేదండి. తర్వాత మహమ్మద్ గోరీ సే అక్బర్ తక్, గోరీ కాలం నుండి అక్బర్ కాలం వరకు, మహమ్మద్ గోరీ కాలం నుండి అక్బర్ కాలం వరకు ఏ భాష ఉండేనండి? హిందీ ఉండేనండి. అయితే ఈ హిందీ ఇప్పటి కడిబోలి హిందీ కాదండి. ఇది అపభ్రంశ్ హిందీ అయ్యి ఉండొచ్చు, లేదా పురాణీ హిందీ అయ్యి ఉండొచ్చు అండి. అర్థమైందండి? ఈ యాక్చువల్గా హిందీ 1850 నుంచి భారతేందు యుగం నుంచి కడిబోలి ప్రారంభమైంది. ఇది ముఖ్యంగా ద్వివేది యుగం నుంచి కడిబోలి విస్తృత సాహిత్యం అనేది రావడం జరిగింది. సో అప్పటికి ఈ మహమ్మద్ గోరీ కాలం నుండి అక్బర్ వరకు ఈ హిందీ ఎటువంటి హిందీ అంటే అపభ్రంశ్ హిందీ అయి ఉండొచ్చు, లేదా పురాణీ హిందీ కూడా అయి ఉండొచ్చు. తర్వాత అక్బర్ కే జో జమానే మే, అక్బర్ పరిపాలనా కాలంలో ఏ భాష ఉండేదంటే, అక్బర్ పరిపాలనా కాలంలో ఏ భాష ఉండేదంటే పార్సీ. అక్బర్ కే శాసన్ మే कौन सी భాష రాజభాష थी? పార్సీ భాష थी. అక్బర్ పరిపాలనా కాలంలో ఏ భాష ఉండేదండి? పార్సీ భాష ఉండేదండి, పార్సీ. తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ. సో అక్బర్ తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చే వరకు, అంటే భారతదేశంలో వర్తకం చేయడానికి వచ్చింది కదండి ఈస్ట్ ఇండియా కంపెనీ. భారతదేశంలో వ్యాపారం చేయడానికి వచ్చే మరి భారతదేశాన్ని, అలా ప్రపంచంలో చాలా దేశాలని ఆక్రమించుకొని పరిపాలన అనేది చేయడం జరిగింది బ్రిటిష్ యుగం. అయితే ఈస్ట్ ఇండియా కంపెనీ 1833 వరకు కూడా ఈ పార్సీనే రాజభాషగా ఉంచింది. ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది ఎప్పటి వరకు అండి? 1833 వరకు, సన్ 1833 1833 వరకు కూడా ఈ పార్సీ భాష మాత్రమే మన భారతదేశంలో రాజభాషగా చలామణి అయింది. అందువల్లే ఎక్కువగా న్యాయ వ్యవస్థలో కానూన్ అనే పదం పార్సీ భాష, వకాలత్ అనే పదం కూడా పార్సీ భాష. అందుకే హిందీ అనే భాష కూడా పార్సీ నుంచే వచ్చింది, హిందీ అనేటువంటి పదం కూడా. సో అందువల్ల ఎక్కువగా ఈ పార్సీ న్యాయ వ్యవస్థలో ఎక్కువగా ఈ పార్సీ పదాలు ఎక్కువగా కనిపిస్తాయి. సో ఈస్ట్ ఇండియా కంపెనీ 1833 వరకు కూడా పార్సీ భాషనే ఉంచింది. తర్వాత లార్డ్ మెకాలే 1853 తర్వాత, లార్డ్ మెకాలే అంటే భారతదేశంలో 1853 తర్వాత లార్డ్ మెకాలే ఇంగ్లీష్ చట్టాన్ని, అంటే బ్రిటిష్
విద్యా విధానాన్ని అంటే ఆంగ్ల విద్యా విధానాన్ని బ్రిటిష్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన తర్వాత లార్డ్ మెకాలే ఎవరండి? లార్డ్ మెకాలే ఈ ఆంగ్ల విద్యా విధానం ప్రవేశపెట్టిన తర్వాత భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్యం అంటే బ్రిటిష్ పరిపాలన కాలంలో సో अंग्रेजी के शासन में ఏది ఇండిది మన అందరికీ తెలుసు కదా, అంగ్రేజీ. ఇప్పటికీ కూడా అంగ్రేజీయేనండి, పేరుకే హిందీ. ఇప్పటికీ కూడా అంగ్రేజీయే కానీ పేరుకే హిందీ. సో ఈ ఎందుకు హిందీ ఎందుకు అంగ్రేజీ అనేది తర్వాత చెప్పుకుందాం. సో లార్డ్ మెకాలే బ్రిటిష్ ఇంగ్లీష్ విద్యా విధానం అమలు చేసిన తర్వాత అప్పటి నుంచి ఇంగ్లీష్ అనేది ఉండేది. సో స్వాతంత్రం వచ్చిన తర్వాత సో రాజ్యాంగ నిర్మాణంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత హిందీకి రాజభాష హోదాని కల్పించడం జరిగింది. ఇవి ఒక్కొక్క పాయింట్ మనం నేర్చుకుందాం. సో ఒకసారి చూడండి, అశోకుడికి పూర్వం అంటే భారతదేశంలో సంస్కృతి ఉండేది. తర్వాత అశోకుడి కాలంలో పాలీ భాష రాజభాషగా ఉండేది. మహమ్మద్ గోరీ నుండి అక్బర్ కాలం వరకు హిందీ ఉండేది. అంటే ఈ హిందీ అనేది అబ్రాన్స్ హిందీ అయి ఉండొచ్చు, లేదా పురాణి హిందీ అయి ఉండొచ్చు. లేదా అక్బర్ కాలంలో పార్సీ ఎక్కువగా ఉండేది. ఈస్ట్ ఇండియా కంపెనీ 1833 వరకు ఈ పార్సీనే రాజభాషగా ఆమోదించింది. అప్పుడు 1833 వరకు ఈ పార్సీయే రాజభాషగా ఉండేది. తర్వాత 1853 తర్వాత లార్డ్ మెకాలే బ్రిటిష్ ప్రభుత్వం మన ఆంగ్ల విద్యా విధానాన్ని ప్రవేశపెట్టినప్పుడు ఇంగ్లీష్ భాషని మనకి రాజభాషగా చేయడం జరిగింది. నెక్స్ట్ రాష్ట్ర భాష అయితే రాష్ట్ర భాషగా చలామణి అవడానికి కొన్ని గుణాలు కూడా ఉండాలి, అంటే కొన్ని లక్షణాలు కూడా కలిగి ఉండాలి. అవి ఏంటి చూద్దాం. ఒకటి ఏంటంటే राष्ट्र भाषा देश के बहुसंख्यक लोगों द्वारा बोला जाना चाहिए. राष्ट्र भाषा ఎలా ఉండాలండి? देश के बहुसंख्यक అంటే దేశంలో ఎక్కువగా అత్యధికంగా ఆ భాష మాట్లాడాలి. రెండో పాయింట్ ఏంటంటే उसमें उच्च कोटि के साहित्य की रचना होना चाहिए. అందులో उच्च कोटि के साहित्य की रचना होना चाहिए. उच्च कोटि के साहित्य की रचना होनी चाहिए. అంటే ఉన్నతమైనటువంటి సాహిత్యం రాసి ఉండాలి. ఉన్నతమైనటువంటి ఒక మంచి సాహిత్యం అనేది ఆ భాషలో అనేది ఉండాలి. అంతేకాకుండా उसकी शब्द भंडार विस्तृत और समृद्ध होना चाहिए. మూడో లక్షణం ఏంటంటే उसकी शब्द भंडार कैसे होनी चाहिए? विस्तृत और समृद्ध होना चाहिए. విస్తృతంగా ఉండాలి మరియు సమృద్ధంగా ఉండాలి. విస్తృత్ और समृद्ध, विस्तृत और समृद्ध होना चाहिए. అత్యధికంగా ఉండాలి, సమృద్ధంగా ఉండాలి. అంటే కావలసినటువంటి పదాల యొక్క సంపుటి ఆ భాషలో అనేది ఉండాలి. या व्यापक क्षेत्र में व्यवहृत होना चाहिए. అంతేకాకుండా అత్యధిక క్షేత్రంలో అంటే విస్తారంగా అంటే వ్యాపకంగా దేశమంతా కూడా ఆ భాషని ప్రయోగించాలి. या व्यापक क्षेत्र में कैसे होना चाहिए? व्यवहृत होना चाहिए. అంటే వ్యాపకంగా అంటే ఆ దేశమంతా కూడా ఆ భాష అనేది ప్రయోగించబడి ఉండాలి. మూడోది उसकी लिपि वैज्ञानिक होनी चाहिए. ఐదోది उसकी लिपि वैज्ञानिक होनी चाहिए. ఈ వైజ్ఞానిక లిపి అంటే ఏంటంటే మనం లిపి దేవనాగరి లిపికి సంబంధించి అప్పుడు చెప్పుకోవచ్చు. సో ఇది విస్తారం అయిపోయింది వైజ్ఞానిక లిపి అని ఇప్పుడు చెప్పారు. సో వైజ్ఞానిక అంటే ఒక సైంటిఫిక్ లాంగ్వేజ్ అయి ఉండాలి. సో ఇది మనకి సంస్కృత్ అనేది సుమారు
11 భాషలకి ప్రపంచంలో ముఖ్యంగా 11 భాషలు ఆవిర్భవించండి సంస్కృతం నుంచి. సో అలాంటి భాష మన హిందీ కూడా ఈ సంస్కృతం నుంచి వచ్చింది. సంస్కృతం అనేది ఒక వైజ్ఞానికమైనటువంటి భాష. సో ఈ దేవనాగరి లిపి అనేది ఒక साइंटिफिक बोली, साइंटिफिक लिपि. सो उसका लिपि कैसा होनी चाहिए? साइंटिफिक होना चाहिए. और राष्ट्रीय एकता में सहायक होना चाहिए. वो क्या होना चाहिए? राष्ट्रीय एकता में सहायक होना चाहिए. राष्ट्रीय एकता में सहायक होना चाहिए. అంటే రాష్ట్రం అంతటికి కూడా ఒక త్రాటిపై ఉంచగలగాలి. రాష్ట్రం అంతటికి కూడా ఒక తాటిపై ఉంచగలగాలి. రాష్ట్రాన్ని ఒక తాటిపై అందరినీ కూడా కలిపి ఉంచగలగాలి. సో అటువంటి ఈ గుణాలు, ఈ లక్షణాలు అనేవి ఆ రాష్ట్ర భాషకి కలిగి ఉండాలి. అప్పుడే అది రాష్ట్ర భాష అవుతుంది, జాతీయ భాష అవుతుంది. ఓకేనా? ఫస్ట్ ఏంటండి, రాష్ట్ర భాష देश के बहुसंख्यक लोगों द्वारा बोली जाना चाहिए. उच्च कोटि के साहित्य की रचना होनी चाहिए उस भाषा में. उसकी शब्द भंडार विस्तृत और समृद्ध होना चाहिए. और ये व्यापक क्षेत्र में विवृत होना चाहिए. అంటే దేశమంతా కూడా ఆ భాష ప్రయోగించబడి ఉండాలి. उसकी लिपि वैज्ञानिक होनी चाहिए और राष्ट्रीय एकता में सहायक होना चाहिए. ముఖ్యంగా ఈ లక్షణాలు, ఈ గుణాలు అనేవి రాష్ట్ర భాష కలిగి ఉండాలి. సో మనది ఈ రాష్ట్ర భాష అనేది, మన హిందీ అనేది రాష్ట్ర భాష. రాష్ట్ర భాష అయినా అందరికీ డౌటే, రాష్ట్ర భాష కాదా? రాజ్యాంగం దీన్ని రాష్ట్ర భాషగా ఇప్పటి వరకు కూడా రాజ్యాంగంలో ఎక్కడ కూడా చెప్పబడి లేదు. హిందీ అనేది రాష్ట్ర భాషగా ఎక్కడ కూడా రాజ్యాంగంలో ఏ ఆర్టికల్లో కూడా చెప్పబడి లేదు. అయితే కొంతమంది ఏమంటున్నారంటే రాజ్యాంగంలో ఈ రాష్ట్ర భాష అని చెప్పనవసరం లేదు, దేశంలో ఎక్కువగా మాట్లాడే భాష హిందీ కాబట్టి హిందీయే, అది ఆటోమేటిక్గా హిందీయే జాతీయ భాష అవుతుంది అని కొంతమంది విద్వానులు, కొంతమంది తర్కవేత్తలు చెప్పడం జరుగుతుంది. అయితే ఈ ఆలోచన ఏ విధంగా ఉందంటే, నువ్వు ఇంట్లో ఉండొచ్చు కానీ ఇల్లు నీది కాదు అన్నట్టు ఉంది. నీ భూమి దున్నుకోవచ్చు కానీ భూమి నీది కాదు అన్నట్టు ఉంది. సో ఇది కరెక్ట్ అనేది కాదు. రాజ్యాంగంలో పొందుపరచాలి, రాజ్యాంగంలో రాష్ట్ర భాషగా గుర్తింపు పొందాలి. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, రాష్ట్ర భాష రాజభాషకి ఉన్నటువంటి తేడా, ఏక్ దేశ్ మే ఏక్ సే అధిక్ రాజభాష హో సక్తి హై. ఒక దేశంలో ఒకటి కంటే ఎక్కువగా రాజభాషలనే ఉండవచ్చండి. రాష్ట్ర భాష మాత్రం ఒకటి మాత్రమే ఉండాలి. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ చూడండి, ఒక దేశంలో ఒకటి కంటే ఎక్కువ రాజభాషలు ఉండొచ్చు, రాష్ట్ర భాష మాత్రం ఒకటి మాత్రమే ఉండాలి. అదే కాకుండా విదేశీ భాష को भी राजभाषा के रूप में स्वीकार कर सकते हैं. ఏదైనా ఒక విదేశీ భాషను కూడా మనం రాజభాష కింద స్వీకరించవచ్చు. విదేశీ భాషని కూడా మనం రాజభాష కింద స్వీకరించవచ్చు. కానీ రాష్ట్ర భాష మాత్రం ఆ దేశంలో ఆ దేశ భాష అయి ఉండాలి. అంటే ఆ దేశంలో అత్యధిక సంఖ్యలో మాట్లాడి ఉండాలి. అంటే అత్యధిక సంఖ్యలో మాట్లాడే ప్రజలు ఉండాలి. అర్థమైందండి? సో ఏక్ దేశ్ మే ఏక్ సే అధిక్ రాజభాషా हो सकती है, రాష్ట్ర భాష ఏక్ ही होना चाहिए. రెండో పాయింట్ ఏంటంటే, విదేశీ భాషా को भी రాజభాషా के रूप में स्वीकार किया जा सकता है. విదేశీ భాషని కూడా రాజభాష రూపంలో మనం స్వీకరించవచ్చు. కానీ రాష్ట్ర భాష ఉసీ దేశ్ కా భాష होनी चाहिए. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. అంటే రాజభాష రాష్ట్ర భాష మధ్య ఉన్న తేడాలో ఈ ముఖ్యమైనటువంటి అంశాలు. నెక్స్ట్ ఏంటంటే, అయితే ఈ రాజభాషకు సంబంధించి అంటే మనకి స్వాతంత్ర పోరాట యుగంలో, స్వాతంత్రంలో ఈ హిందీ అనేది దేశాన్ని ఒక తాటిపై ఉంచడానికి, దేశభక్తిని రగిలించడానికి, స్వాతంత్ర పోరాటంలో ఎంతో సహాయకారిగా ఉంది కాబట్టి దేశాన్ని అంతటికీ కూడా ఏకతాటిపై ఉంచింది. సో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ రాజ్యాంగ పరిషత్తు, అంటే ఏదైతే రాజ్యాంగం కోసం ఏర్పడిందో ఆ రాజ్యాంగ సభలో చర్చ అనేది జరిగింది. ఆ చర్చ ఏంటంటే 11 सितंबर 1939 से 11 సెప్టెంబర్ 1949 నుండి 14 సెప్టెంబర్
సితంబర్ 1949 వరకు, అంటే 4 రోజులు, సుమారు 4 రోజులు ఈ రాజ్యాంగ సభలో చర్చాగోష్ఠి జరిగింది, తర్క్ వితర్క్ జరిగింది. ఇందులో హిందీని విరోధించేవారు కూడా ఉన్నారు, హిందీని తిరస్కరించేవారు కూడా ఉన్నారు, హిందీని సమర్థించేవారు కూడా ఉన్నారు. సో ఈ రాజ్యాంగ సభలో కేవలం రాజ్యాంగ సభలో ఉన్నటువంటి సభ్యులే కాకుండా దేశంలో ఉన్నటువంటి వివిధ రాజకీయ నాయకులు, వివిధ విద్యావేత్తలు కూడా ఆ సభలో పాల్గొన్నారు. చర్చాగోష్ఠి అనేది జరిగింది. అంటే ఏది రాజభాషగా ఉండాలి, హిందీ భాష ఉండాలా, లేదా అంగ్రేజీ ఉండాలా, లేదా సంస్కృత్ ఉండాలా, లేదా హిందుస్థానీ ఉండాలా. అంతేకాకుండా మరి భారతదేశంలో కేవలం హిందీయే మాట్లాడలేదు కదా. సో అనేక 22 భాషల్లో రాజ్యాంగం గుర్తించింది. తెలుగు, తమిళ్, కన్నడం, మలయాళం, పంజాబీ, అస్సామీ, సిక్కిం. సో ఇలాగా అనేక భాషలు ఉన్నాయి కదా. మరి ఏ భాషని రాజభాష కింద చేయాలి అనేటువంటి విషయంపై చర్చాగోష్ఠి అనేది జరిగింది, ఒక తర్క వితర్క జరిగింది. సో చివరిగా సెప్టెంబర్ 14, అయితే ఇందులో ముఖ్యంగా చాలామంది మహానుభావులు, సో అత్యధిక సంఖ్యలో భారతదేశంలో ఈ హిందీ మాట్లాడతారు కాబట్టి చాలామంది ఎక్కువగా హిందీ పట్ల హిందీని సమర్థించారు. అంటే 70-80% ఆ సభలో హిందీని సమర్థించారు కాబట్టి హిందీని రాజభాషగా చేయాలని సెప్టెంబర్ 14, 1949 ఆమోదించడం జరిగింది. సెప్టెంబర్ 14, 1949 నాడు హిందీని రాజభాషగా చేయాలి అని डिसीजन తీసుకోవడం జరిగింది. ఆ రోజే ఆమోదించడం జరిగింది. दर्जा दिया गया राजभाषा के रूप में 14 सितंबर 1939 को राजभाषा के रूप में हिंदी को राजभाषा के रूप में दर्जा दिया गया है. అయితే ఇందులో అనేక మంది రాజా రామ్మోహన్ రాయ్, ముఖ్యంగా రాజా రామ్మోహన్ రాయ్, తర్వాత కేశవ చంద్ర సేన్, తర్వాత మున్సి అయ్యంగార్, తర్వాత మనకి ఏంటంటే గోపాల్ స్వామి అయ్యంగార్, గోపాల్ స్వామి అయ్యంగార్, గోపాల్ స్వామి అయ్యంగార్, మాణిక్లాల్ మున్సి, మాణిక్లాల్ మున్సి. సో ఇలాంటి మహానుభావులందరూ కూడా హిందీని రాజభాషగా ఉండాలి, హిందీయే రాజభాషగా చలామణి అవుతుంది, హిందీ మాత్రమే ఆ పని చేయగలదనేసి సో హిందీని సమర్థించడం జరిగింది. సో హిందీ రాజభాష అంటే ఆ సభలో హిందీని వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు, హిందీని సమర్థించే వాళ్ళు ఉన్నారు. సో వీరందరి మధ్య ఒక సంజౌతా జరిగింది, అంటే ఒక ఒప్పందం జరిగింది. దాన్ని ఏమంటామంటే మున్సి అయ్యంగార్ ఫార్ములా. దాన్ని ఏమంటామంటే ఇక్కడ అయ్యంగారు, సో ఆ సభకి అధ్యక్షత వహించిన వాళ్ళు మున్సి ఒకరు ఉన్నారు, దాన్ని ఏమంటామంటే మున్సి అయ్యంగార్ ఫార్ములా అంటామండి. ఏమంటామండి? మున్సి అయ్యంగార్, మున్సి అయ్యంగార్ ఫార్ములా. మున్సి అయ్యంగార్ ఫార్ములా ప్రకారం ఈ అప్పుడు ఉన్నటువంటి రాజ్యాంగ సభ సెప్టెంబర్ 14, 1949 నాడు, ఎప్పుడండి 14 సెప్టెంబర్ 14, 1949 నాడు మున్సి అయ్యంగార్ ఫార్ములా ప్రకారం సో ఈ రాజభాష కింద స్వీకరించడం జరిగింది. రాజభాష కింద హిందీని రాజభాష కింద స్వీకరించడం జరిగింది. అందువల్లే సో మనందరం కూడా హిందీ దివస్ ఎప్పుడు జరుపుకుంటామండి? సెప్టెంబర్ 14 మనందరం హిందీ దివస్ జరుపుకుంటాం కదా. అయితే మిత్రులారా, ముఖ్యంగా మనకి రాజ్యాంగం అంటే రాజ్యాంగంలో 25 భాగాలు ఉంటాయండి. ఎన్ని ఉంటాయండి? 25 పార్ట్స్, 25 భాగాలు ఉంటాయి. ప్రస్తుతం 448 ఆర్టికల్స్ ఉన్నాయండి, 448 ఆర్టికల్స్ ఉన్నాయి. అదేవిధంగా 12 షెడ్యూల్ ఉన్నాయండి. ఏంటండి? 12 షెడ్యూల్ ఉన్నాయండి. 25 भाग और 448 अनुच्छेद और 12 అనుసూచియా, అంటే 25 భాగాలు మన భారత రాజ్యాంగంలో ఏంటండి 25 ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఇది కూడా జీకేలో చాలాసార్లు అడగడం జరిగింది. జీకే క్వశ్చన్ అనేది కొనుక్కోండి.
25 భాగాలు ఉన్నాయి భారత రాజ్యాంగంలో, 448 ఆర్టికల్స్ ఉన్నాయి, 12 షెడ్యూళ్ళు ఉన్నాయండి. ఎన్ని ఉన్నాయండి? 12 షెడ్యూళ్ళు ఉన్నాయి. అయితే ఇందులో మనకి అంటే 25 భాగాల్లో ఒక్కొక్క భాగం ఒక్కొక్క విషయాన్ని తెలియజేస్తుందండి. ఉదాహరణకి మొదటి భాగం ఏం చేస్తుందంటే యూనియన్ టెరిటరీ కోసం తెలియజేస్తుంది. ఇందులో 1 నుంచి 4 వరకు ఆర్టికల్స్ ఉంటాయి. అదేవిధంగా రెండో భాగం సిటిజన్షిప్ గురించి అంటే భారత పౌరసత్వం గురించి తెలియజేస్తుంది. ఇందులో కొన్ని ఆర్టికల్స్ ఉంటాయి. మూడో భాగం ఫండమెంటల్ రైట్స్ గురించి అంటే ప్రాథమిక హక్కుల గురించి తెలియజేస్తుంది. ఇందులో కొన్ని ఆర్టికల్స్ ఉంటాయి. సో ఆ విధంగా ఒక్కొక్క భాగం ఒక్కొక్క అంశాన్ని తెలియజేస్తుంది అనమాట. ఆ విధంగా రాజ్యాంగంలో 17వ భాగం భాగ్ 17 అనుచ్ఛేద్ అంటే ఆర్టికల్స్ 343 నుంచి 351 వరకు. ఆర్టికల్ 343 నుంచి 351 వరకు. ఆర్టికల్ 343 నుంచి ఆర్టికల్ 351 వరకు రాజభాషకు సంబంధించి తెలియజేస్తుందండి. దేని గురించి అండి? రాజభాషకు సంబంధించి అనేక విషయాలు తెలియజేస్తుందండి. ఓకేనా? ఏంటండి? భాగ్ 17 ఆర్టికల్ 343 నుంచి 351 వరకు ఈ రాజభాషకు సంబంధించి అనేక విషయాలు తెలియజేస్తుంది. అర్థమైందండి? సో ఈ సెప్టెంబర్ ఏ ఒప్పందం ప్రకారం అయిందండి? మున్షీ అయ్యంగర్ ఫార్ములా ప్రకారం 14 సెప్టెంబర్ 1949 నాడు సో రాజభాషగా హిందీగా ఆమోదించడం జరిగింది. సో రాజ్యాంగంలో ఎన్ని భాగాలు ఉంటాయండి? 25 భాగాలు ఉంటాయి, 448 ఆర్టికల్స్ ఉన్నాయి, ప్రస్తుతం 12 షెడ్యూళ్ళు ఉన్నాయి. ఇందులో మనకి భాగ్ 17 और అనుచ్ఛేద్ 17వ భాగం ఆర్టికల్ 343 నుంచి 351 వరకు. ఆర్టికల్ 343 నుంచి బాగా గుర్తించి ఆర్టికల్ 343 నుంచి 351 వరకు రాజభాషకు సంబంధించి, రాజభాష కాకుండా మిగతా భాషలకు సంబంధించి ప్రాదేశిక భాషలు కూడా ఉన్నాయి ఇందులోని. అదేవిధంగా ఉచితం న్యాయాలయకి సంబంధించి భాష కూడా ఉంది. సో 343 నుంచి 351 వరకు వీటి గురించి తెలియజేస్తుంది. ఇవి ఒక్కొక్కటిగా చూద్దాం. సో ఆర్టికల్ 343 నుంచి 351 వరకు రాజభాషకు సంబంధించి అనేక విషయాలు తెలియజేస్తుందని చెప్పుకున్నాం కదండి. సో అందులో మొదటి చూడండి, ఇందులో మళ్ళీ దీన్ని 4 భాగాలుగా విభజించడం జరిగింది. 343 నుంచి 351 వరకు మొత్తం 4 భాగాలుగా విభజించడం జరిగింది. అవి ఏంటంటే మొదటిది సంఘ్ కి రాజభాష. ఫస్ట్ ఏంటండి? సంఘ్ కి రాజభాష. సంఘ్ అంటే ఇక్కడ యూనియన్ ఆఫ్ అఫీషియల్ లాంగ్వేజ్. సంఘ్ అంటే మనది భారతదేశం యూనియన్ ఆఫ్ స్టేట్స్ అంటాం, అంటే రాష్ట్రాల కలయికతో కూడినటువంటి దేశం కదా. సో అందువల్ల దీన్ని సంఘ్ అంటే యూనియన్ అని అర్థం. సంఘ్ కి రాజభాష. సంఘ్ కి రాజభాష అనుచ్ఛేద్ 343 నుంచి 344 వరకు తెలియజేస్తుంది. అంటే 2 ఆర్టికల్. సంఘ్ కి రాజభాష గురించి ఏది తెలియజేస్తుందండి? 343, 344. 343, 344 2 ఆర్టికల్స్ మాత్రమే. నెక్స్ట్ ప్రాదేశిక్ భాషాయే. సో వివిధ రాష్ట్రాల్లో వివిధ భాషలు మాట్లాడతారు, ప్రాంతీయ భాషలు మాట్లాడతారు. దాన్నే మనం ఏమంటాం? క్షేత్రీయ భాష అంటాం. సో ప్రాదేశిక భాషల గురించి ఆర్టికల్ 345 నుంచి 347 వరకు, అంటే 2 ఆర్టికల్ 45, 46, 47 తెలియజేస్తుంది. ప్రాదేశిక భాష గురించి ఏం తెలియజేస్తుందంటే ఆర్టికల్స్ 345, 46, 47 అంటే 345 నుంచి 47 వరకు ప్రాదేశిక భాషల గురించి తెలియజేస్తుంది. నెక్స్ట్ మూడవది ఉచితం న్యాయాలయకి భాష. అంటే సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ జిల్లాలో ఉన్నట్టు వివిధ కోర్టుకు సంబంధించి మనకి న్యాయశాఖకు సంబంధించి ఆర్టికల్స్ 348, 349. 348, 349 ఆర్టికల్ 348, 349 2 ఆర్టికల్స్ 348, 349 తెలియజేస్తున్నాయి. నెక్స్ట్ విశేష అంటే విశేష భాషకు సంబంధించి, రాజభాషకు సంబంధించి కొన్ని విశేష నియమాలు కూడా, విశేష అధికారాలు కూడా కల్పించడం జరిగింది. విశేష ఆర్టికల్స్ కూడా ఇవ్వడం జరిగింది. అవేంటంటే ఆర్టికల్ 350, 351 ఆర్టికల్స్ ఏమండి? 350, 351 ఆర్టికల్ 350, 351. సో మీరు ఇక్కడ 343 నుంచి గుర్తుపెట్టుకోవాలి. 43 అంటే సంఘికి రాజభాష రెండు మాత్రం ఆర్టికల్స్. అదే ప్రాదేశిక భాషకు సంబంధించి 3 ఆర్టికల్స్. ఉచితం న్యాయాలయకి భాష 48, 49. సో విశేష్ నిదేశ్కి సంబంధించి 350, 351. ఇవే కాకుండా మనకి అనుసూచి ఆర్ట్ 12 రాజ్యాంగంలో 12 షెడ్యూల్ ఉంటాయని చెప్పుకున్నాం కదా. సో అందులో 8వ షెడ్యూల్లో అంటే ఒక్కొక్క షెడ్యూల్లో ఒక్కొక్క అంశాన్ని కూడా పొందుపరచడం జరిగిందండి. సో అందులో 8వ షెడ్యూల్లో
భాషలకు సంబంధించి అనేక విషయాలు తెలియజేస్తుంది. ఈ 8వ షెడ్యూల్లోనే 22 భాషలు కూడా పొందుపరచడం జరిగింది రాజ్యాంగంలో. సో అనుసూచి 8, అంతేకాకుండా అనుచ్ఛేద్ 29, ఆర్టికల్ 29, ఆర్టికల్ 30, ఆర్టికల్ 120, ఆర్టికల్ 210 కూడా భారతదేశంలో మాట్లాడే భాషలకు సంబంధించి అనేక విషయాలు తెలియజేస్తున్నాయి. ఏంటండి? సో ఇవే కాకుండా అంటే ఇవి రాజభాషకు సంబంధించి 343 నుంచి 351 వరకు. అవే కాకుండా మనకి రాజ్యాంగంలో షెడ్యూల్ 8 అంటే అనుసూచి 8, అంతేకాకుండా అనుచ్ఛేద్ 29, 30, 120, 210లో కూడా భాషలకు సంబంధించి అనేక విషయాలు తెలియజేస్తున్నాయి. ఇప్పుడు ఒక్కొక్క అంశాన్ని క్షుణ్ణంగా నేర్చుకుందాం.